సినీ నటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కొనసాగుతుంది. ఈసారి జయసుధ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినపడుతుంది. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా జయసుధ పనిచేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏరి కోరి సికింద్రాబాద్ నుంచి జయసుధ పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో జయసుధ గెలిచారు. వైఎస్ మరణం తర్వాత జయసుధ పార్టీ వ్యవహారాలకు రాజకీయాలకు క్రమేణా దూరమయ్యారు. ఇక జయసుధ ఏ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్న వేళ జనసేన పార్టీలో చేరతారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే దీనిలో చేరతారా లేరా అనేది ఇంకా తెలియదు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు భవిత చెప్పండి. మరి జయసుధ రాజకీయ పార్టీలోకి చేరడం కన్ఫర్మా? ఏపీ నుంచి ఉండడం కన్ఫర్మేనా? గత 2 రోజులుగా మరొకసారి జయసుధ తెరపైకి వచ్చింది. అయితే జయసుధ నిన్న రాజమండ్రి వెళ్ళారు. అయితే రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అయితే అక్కడ అంటే క్రిస్టియన్ వేడుకల్లో పాల్గొన్నట్టు జయసుధ మీడియాతో మాట్లాడారు. అయితే మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినీ రంగంలో ఎలా పనిచేశారో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఎలాంటి శక్తులకు కావచ్చు ఎలాంటి వాటికి తలగకుండా పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రయాణం చేస్తూ వస్తున్నాడంటూ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే అప్పటి నుంచి అంటే ఏదైతే పవన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ప్రశంసలు ఏవైతే ఉన్నాయో ఆమె ప్రశంసలు గుప్పించినప్పటి నుంచి కూడా ప్రస్తుతం మరొకసారి పొలిటికల్ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా చర్చ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏదైతే తలసాని శ్రీనివాస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్కి చెక్ పెట్టాలంటే కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ జయసుధను బరిలోకి దింపారు. 2009లో జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే 2009-2014 వరకు కొనసాగుతూ వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ మరణం తర్వాత కొంత రాజకీయాల్లో తను ఎక్కడ కూడా అంటే పెద్దగా కనిపించిన పరిస్థితి లేదు. అయితే తర్వాత 2016లో టీడీపీలో చేరారు. అనంతరం వైఎస్ఆర్ వైసీపీలో చేరారు. దాని తర్వాత మరొకసారి బీజేపీలో చేరారు. అంటే జయసుధ ఎప్పుడు కూడా పార్టీలు మారుతూ వస్తుంది. తనంటూ పార్టీలు మారకుండా అంటే తను వెళ్ళని పార్టీ అంటూ లేదు అనే చర్చ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతూ వస్తుంది. ఎక్కడ కూడా అంటే వైసీపీలో కొంత స్తబ్దుగా ఉన్నారు. దాని తర్వాత బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చేరినంత అనంతరం కొంత నేను ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటాను, ప్రత్యక్ష రాజకీయాలు ఎక్కడ కూడా పాల్గొననే నామినేటెడ్ పోస్టులు కావాలంటూ కూడా కొంత ఏదైతే అధినాయకత్వాన్ని కోరడము ఏదైతే మెయిన్ గా కమిషన్ మెంబర్ గా అయితే నామినేటెడ్ పదవి అయితే ఉంటుందో మహిళా కమిషన్ చైర్మన్ గా ఇవ్వాలంటూ కూడా తను కోరడము. కానీ బీజేపీ తనకు నామినేటెడ్ పదవి కేటాయించకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొన్న తాజాగా మనం చూసాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి జయసుధను పోటీలో దింపాలి అంటూ కూడా కొంత బీజేపీ ఇంట్రెస్ట్ చూపించింది. దానికి అనుగుణంగా ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వము జయసుధ దగ్గరికి వెళ్లి కలవడము, ఒకవేళ పోటీలో ఉండకపోతే మాత్రం కొంత ప్రచారంలో కూడా పాల్గొనాలంటూ కూడా వాళ్ళను కలిసి చెప్పినట్టు సందర్భం ఉన్నాయి. అయితే తను ప్రచారంలో పాల్గొనలేదు, అక్కడ నుంచి పోటీలో కూడా నిలబడలేదు. అయితే ప్రస్తుతం జయసుధ బీజేపీలో కొనసాగుతూ వస్తుంది. అయితే నిన్న తాజాగా అంటే పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గురించి ప్రశంసలు గుర్తించడంతో ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి జయసుధ మరొకసారి అంటే జనసేనలోకి వెళ్తుందా అనేటువంటి చర్చ అయితే జోరుగా కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతము అంటే జనసేన కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ప్రస్తుతం అంటే ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ప్రస్తుతం తను బీజేపీలో కొనసాగుతుంది కాబట్టి బీజేపీలో కంటిన్యూ అవుతుందా, మరొకసారి జనసేనలోకి అంటే ఎంట్రీ ఇస్తుందా అని మాత్రం కొంత అంటే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి. అంటే పార్టీలో మారుతూ వస్తుంది, ఎక్కడ కూడా ఒక స్తబ్దత నిలకడగా ఉండనటువంటి జయసుధ మరొకసారి బీజేపీ అంటే ప్రస్తుతం అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడము, ఒకవేళ జనసేనలోకి వెళ్ళినా కూడా మరొకసారి బీజేపీ నుంచి నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఇలాంటి ఇంట్రెస్ట్ చూపినా కూడా బీజేపీలో నుంచే రావాలి కాబట్టి బీజేపీలో కొనసాగుతుందా లేదంటే జనసేనలో వెళ్తుందా అనేది మాత్రం కొంచెం హాట్ టాపిక్ గా మిగిలిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ భవిత. ఇక ఏదేమైనప్పటికీ కూడా మరి జయసుధ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారంటూ మరి సంకేతాలు అయితే అందుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జయసుధ ప్రతి పార్టీలో కూడా ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, మరి అదేవిధంగా వైసీపీ, టీడీపీ అన్ని పార్టీలను చుట్టేశారు ఆవిడ. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆవిడ ఒక రకంగా పాజిటివ్గా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ బీజేపీలో ఉంది కాబట్టి బీజేపీలోంచి కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే కొంచెం
యాక్టివ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మరి చెప్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో జయసుధ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతారు అనేది. ఇవాళ స్పెషల్ డ్రైవ్ ఇది. మరి చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.